ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసాం? సో, కొన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు ఏంటంటే స్పార్క్ జాబ్ డెఫినిషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైమ్‌లో ఖచ్చితంగా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అసలేంటి స్పార్క్ జాబ్ డెఫినిషన్ ఏంటంటే, సో, బేసికల్‌గా ఇది వన్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఐటెమ్. సో, మనకి ఫ్యాబ్రిక్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అంటే స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది ఐటమ్ ఇన్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్. సో ఇదేం చేస్తుందంటే మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని సో డిస్ట్రిబ్యూటెడ్ డేటా ప్రాసెసింగ్ టాస్క్ కావచ్చు అండ్ లార్జ్ వాల్యూమ్ కావచ్చు అలాంటి వాటికి మనం ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అలానే సో మీరు చూడొచ్చు ఇక్కడ కీ బెనిఫిట్స్ ఏంటంటే సో ఇది విత్ ఇన్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది, అవుట్ సైడ్ ఏమి ఉండదు అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్ లోనే సో ఇది వన్ ఆఫ్ ది ఐటమ్ కింద ఉంటుంది అనమాట. సో అందులో సపోర్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ క్రియేట్ చేయడానికి మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ పై స్పార్క్ అండ్ స్కాలా ఆరు ఇలా రకరకాల లాంగ్వేజెస్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ స్కెడ్యూలింగ్ కూడా చేయొచ్చు. లైక్ మీరు ఏదైతే స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది క్రియేట్ చేస్తారో విత్ ఇన్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లో కూడా స్కెడ్యూలింగ్ చేయొచ్చు. లేదా ఆ క్రియేట్ చేసిన దాన్ని మీరు డేటా పైప్లైన్స్లో అయినా కాల్ చేసుకోవచ్చు అనమాట. రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, బట్ మనం ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ మనం సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ న్యూ ఐటమ్ ఉంది కదా, సో నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేశాను టెస్టింగ్ పర్పస్. ఈవెన్ ఇది గిట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ అజూర్ డ్యూఎక్స్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది. సో ఇప్పుడు కొత్తగా ఐటమ్ అనేది క్రియేట్ చేస్తాను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. అసలు ఇది ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్. సో పేరు ఒకటి ఇద్దాం, టెస్ట్ అండర్ స్కోర్ వన్. ఓకే, సో జస్ట్ మీరు ఏ పేరు అని ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే టెస్ట్ అండర్ స్కోర్ వన్ ఇస్తున్నాను. ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ క్రియేట్ చేయగలైనా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో అంటే యూఐ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఎవరికైనా అర్థమవుతుంది. అదే మీరు ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది అజూర్ సినాప్స్లో క్రియేట్ చేయండి, గజిబిజిగా ఉంటుంది అనమాట. నేను చెప్పాలంటే ఓకే, చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. బట్ వేరే సార్ట్ ఏంటంటే ఆ యూఐ అనేది ఇట్సెల్ఫ్ కొంచెం కన్ఫ్యూజన్ అనేది మీకైతే క్రియేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనం ఒక్కొక్కటి సో అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఇక్కడ మనకి కొంచెం వెరైటీగా ఉంటాయి అన్నమాట సో ఆప్షన్స్ అనేది, బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ది మెయిన్ డెఫినేషన్ ఫైల్ అనమాట. అంటే మీరు ఏదైతే స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారో ఈ క్రియేట్ చేయడానికి ఈ ఫైల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే చూడండి, సో ఇక్కడ స్టార్ మార్క్ ఉందంటే మ్యాండేటరీ. అదే ఇక్కడ రెఫరెన్స్ ఫైల్ ఉంది చూడండి, ఇక్కడ స్టార్ మార్క్ లేదు అంటే ఇది ఆప్షన్ అనమాట. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఏమీ కాదు, బట్ ఇది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుంది, అప్లోడ్ ఎంటర్ ద యూఆర్ఎల్ ఆఫ్ పీవై ఫైల్, ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దాన్ 250. అంటే సో ఏదైతే మీరు ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నారో అందులో ఆ ఫైల్ వచ్చేసరికి డాట్ పీవై ఎక్స్టెన్షన్ ఉండాలి, గుర్తుంచుకోండి డాట్ పీవై. అదే నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను చూడండి, ఏముంది డాట్ జార్. అదే స్పార్క్ ఆర్ యూజ్ చేస్తుంటే సో వెరైటీ.
అంటే మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది మారిపోతుంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఆర్ ఉంది, ఎందుకంటే ఇది స్పార్క్ ఆర్ కాబట్టి. అలా కాదు, స్కాలా యూజ్ చేస్తానంటే ఏముంది, జార్ ఫైల్. అలా కాదు, పైథాన్ యూజ్ చేస్తానంటే సో పీవై ఉంటుంది అనమాట. ఇలా మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మారిపోతుంటుంది. సో మనకైతే పైథాన్ అనేది ఫెమిలియర్ కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే నేను టచ్ చేయడం లేదు. ఒకవేళ మీకు వేరే వస్తే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సో ఇందాక చెప్పినట్టుగా పీవై ఉండాలి, ఎక్స్టెన్షన్ అండ్ ఫైల్ సైజ్ మస్ట్ బి 250 MB ఉండాలి. అంటే ఏదైతే మీరు ఫైల్ అనేది ఉందో ఆ ఫైల్ ఖచ్చితంగా 250 MB కన్నా తక్కువ మాత్రమే ఉంటుంది. ఎక్కువ ఉంటే మీకు సో యాక్సెప్ట్ చేయదు. అంటే ఇక్కడ మనకి ఆ ఫైల్ అనేది రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అప్లోడ్ లోకల్ ఫైల్ ఆర్ అప్లోడ్ ఏడిహెచ్ఎల్. అంటే మీరు మనకి ఈ ఫైల్ ఏదైతే ఉందో మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఫైల్ అనేది మీ సిస్టంలో ఉంటే లోకల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏరియాలో జంతువులో ఉందంటే ఆ పాత్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది స్పెసిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాని తర్వాత రెఫరెన్స్ ఫైల్స్ అప్లోడ్ ఎంటర్ ద యూఆర్ఎల్ ఆఫ్ వన్ ఆర్ మోర్ మల్టిపుల్ ఫైల్స్ మస్ట్ బి లెస్ దాన్. ఇక్కడ అంటే ఈ ఫైల్ సంబంధించిన ఏదైనా రెఫరెన్స్ ఫైల్స్ ఉంటే వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి అప్లోడ్ లోకల్ ఫైల్స్ అండ్ ఏడిఎల్ జెంటు పాత్ అనమాట, రెండు ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎన్ని ఫైల్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు, 1 2 3 4 మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, మీరు ఆర్గ్యుమెంట్స్ అనేది ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటికి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్గా చూస్తారు. ఓకే, సో మీకు ఇప్పుడేంటి అసలు ఈ రెఫరెన్స్ ఫైల్స్ ఏంటి, ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఒక కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో దాని తర్వాత లేక్ హౌస్. ఓకే, ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఒక డిఫాల్ట్ లేక్ హౌస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు లేక్ హౌస్ ఎక్కడ ఏముంది, స్టార్ ఉంది, అంటే నథింగ్ బట్ ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, సో మీరు రెండైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్. దాని తర్వాత ఇక్కడ సేవ్ ఉంటుంది, కాపీ ఆప్షన్, దాని తర్వాత రిఫ్రెష్, దాని తర్వాత సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ సో మీరు స్పార్క్ జాబ్ డెఫినేషన్ పేరు, డిస్క్రిప్షన్, ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది, దాని తర్వాత ఎండోస్మెంట్ అంటే ప్రమోట్ చేయటం అలాంటిది. సో దాని తర్వాత స్కెడ్యూలింగ్. ఓకే, సో మీరు స్కెడ్యూలింగ్ అనేది విత్ ఇన్ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డేటా పైప్ లైన్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఆప్టిమైజేషన్. ఓకే, సో ఆప్టిమైజేషన్ ఏంటంటే నథింగ్ బట్ సో మీకు ఒక్కోసారి సో ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అది ఏదైనా రీజన్ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో దెర్ ఆర్ సమ్ కేసెస్ ఇట్ మైట్ ఫెయిల్. సో అలాంటప్పుడు దాన్ని రీట్రై చేయడానికి సో ఎన్ని మినిట్స్, ఎన్నిసార్లు మ్యాక్స్ అటెంప్ట్స్ అనేది మనం ఒకసారి చూద్దాం, ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. ఇది రీట్రై పాలసీ. సో దాని తర్వాత లాంగ్వేజ్. ఓకే, సో ఇందాక చెప్పే కదా లాంగ్వేజ్ అని ఉంది. సో దాని తర్వాత ఎన్విరాన్మెంట్. సో మీరు పైస్పార్క్ నోట్బుక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ ఆప్షన్ ఉంటుంది కదా, అంటే కస్టమ్ ఎన్విరాన్మెంట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్గా మనకి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదైనా ట్యాగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఈ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది అనమాట. సో దయచేసి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా, ఏదైనా కస్టమ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎన్విరాన్మెంట్ డిఫాల్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే గైస్,
సో ఇలా ఉంది. అలానే మనకి మెసేజ్ రన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మెసేజ్ అంటే నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే ఈ స్పార్క్ జాబ్ డెఫినేషన్ రన్ చేస్తారో అక్కడ మెసేజ్ వస్తుంది. అలానే మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అక్కడ మనకి అన్ని రకాలుగా రన్ చేయాలి. చూద్దాం ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఏంటి యూజర్ ఇంటర్ఫేస్, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయన్నది. నేను ఆల్రెడీ ఫైల్స్ అన్ని కూడా రెడీగా ఉంచానన్నమాట. సో దట్ మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడానికి. ఓకే. సో అలానే నేను లేకస్ కూడా ఓపెన్ చేస్తానండి. లోడ్ అవుతుంది. Apartment says templates. వర్క్ టైం కొన్ని ఆల్రెడీ చేశాను అన్నమాట. అవన్నీ డిలీట్ చేస్తున్నాను. అంతకుమించి ఏం లేదు. మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్స్, డిలీట్, స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ ఫైల్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ చేస్తాను. ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే రెడీమేడ్గా ఉంచుకున్నాను. సో దట్ ఎందుకంటే సో అప్పటికప్పుడు క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఓపెన్ చేద్దాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో మీరు ఖచ్చితంగా ఈ ఫైల్ ఏదైతే ఉందో దానికి స్పార్క్ సెషన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలన్నమాట. సో మనం నోట్బుక్స్లో క్రియేటింగ్ స్పార్క్ సెషన్ అనేది ఆప్షన్. ఓకే. జస్ట్ మనం ఏంటి మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మనం ఏదైతే కోడింగ్ అనేది రాస్తున్నామో ఆ ఆ కోడింగ్కి సంబంధించిన మాడ్యూల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఎక్కడ కూడా స్పార్క్ సెషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎంటైర్ నోట్బుక్స్లో కూడా ఎక్కడ కూడా స్పార్క్ సెషన్ అనేది ఇలా కోడింగ్ ఎక్కడ రాయలేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఖచ్చితంగా మీరు స్పార్క్ సెషన్ అనేది క్రియేట్ చేయండి. సో దాని తర్వాత ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. మీకు చేసినా చేయకపోయినా ఏం కాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బేసికల్‌గా ఒక లేక్ హౌస్‌లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి మనకి సీఎస్‌వి అనే ఒక ఫైల్ ఉందనమాట. ఆ సీఎస్‌వి ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి ఒక డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి. సో ఫైల్ పాత్ వచ్చేసరికి ఫైల్స్ ఎక్స్టర్నల్ ఎక్స్ట్రాక్ట్ ఎక్సెల్ టు సివి ఎంప్లాయీ సిఎస్పి అండ్ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఏంటిది స్పార్క్ టేబుల్ డేటా అనమాట. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తాము. అంటే ఫైల్ ఎక్కడ ఉందనేది మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది కదా. సో ఓకే. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఎంప్లాయ్_ఎంప్లాయ్.csv ఇదే కదా మనం క్రియేట్ చేసేది. సో మీరు కావాలని చూడండి ఎంప్లాయ్_ఎంప్లాయ్ సిఎస్వి అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఈఐడి, ఈ నేమ్, ఈ లొకేషన్, ఎస్ వాల్యూ, ఇలా మనకి 4 కాలమ్స్ ఒక 3 రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి నేను ఒక డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ spark_session. ఓకే, అంటే ఏదైతే సెషన్ క్రియేట్ చేస్తున్నాం కదా దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. ఇది spark_session డాట్ రీడ్ డాట్ ఆప్షన్స్ అండ్ హెడర్ వచ్చేసరికి ట్రూ, ఫార్మాట్ వచ్చేసరికి సిఎస్వి, లోడ్ వచ్చేసరికి నథింగ్ బట్ ఫైల్ పాత్ అనమాట. ఏదైతే పాత్ ఇక్కడ అంటే మీరు డైరెక్ట్గా ఎక్కడైనా రాసుకోవచ్చు. బట్ ఈజీ యాక్సెస్ కోసం నేను ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను అనమాట. అంటే టేబుల్ నేమ్ కావచ్చు, ఫైల్ పాత్ కావచ్చు, ఇవన్నీ కూడా వేరియబుల్స్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్స్ని ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో లోడ్ ఫంక్షన్ కావచ్చు, సేవ్ యాజ్ టేబుల్ ఫంక్షన్ కావచ్చు, వాటికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఎలా స్పెసిఫై చేసినా నథింగ్ విల్ హ్యాపెన్ అనమాట. ఓకే, కాకపోతే ఇది కన్వీనియంట్గా ఉంటుంది, రీడబిలిటీ ఉండదు అనమాట. ఓకే, ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి. సో డిఎఫ్ అంటే నథింగ్ బట్ డేటా ఫ్రేమ్ అనమాట. డిఎఫ్ డాట్ రైట్ డాట్ మోడ్ వచ్చేసరికి అపెండ్,
ఫార్మాట్ వచ్చేసరికి డెల్టా, సేవ్ యాజ్ ఎ టేబుల్ ఫంక్షన్. ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఇదన్నమాట, స్పార్క్ టేబుల్ డేటా. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు PySpark నోట్బుక్స్ అప్పుడు అన్నీ చెప్పాను అనమాట. అంటే సేవ్ యాజ్ ఎ టేబుల్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, డెల్టా అంటే ఏంటి, అపెండ్ అంటే ఏంటి, ఓవర్ రైట్, రైట్ అండర్ స్కోర్ మోడ్, ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియో చూడండి, క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది మెయిన్ డెఫినేషన్ ఫైల్ గైస్. ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది మెయిన్ డెఫినేషన్ ఫైల్. చూసారు కదా ఏం కోడ్ ఉంది ఏంటనేది. జస్ట్ నేను ఒక స్పార్క్ సెషన్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన స్పార్క్ సెషన్ తోటి లేకౌట్స్లో ఏదైతే ఒక ఫైల్ ఉందో ఆ ఫైల్ని రీడ్ చేసి ఒక డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. దాట్స్ ఇట్. నేను అంతకు మించి నేనేం చేయను. చూడండి కోడ్ అదే. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ ఫైల్ ఉందో సో దీన్ని నేను అప్లోడ్ చేస్తాను అనమాట. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. సో బట్ రియాలిటీలో ఎలా ఉంటుందంటే లోకల్ ఫైల్ ఉన్నది కాబట్టి ఆ ఫైల్ని మనం ఏడిఎల్ జెంటులో ఉంచుకొని అక్కడి నుంచి ఆ ఫైల్ యొక్క యూఆర్ఎల్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. కాకపోతే నాకు అది సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ చేయటం లేదు. సో నాకు ఇక్కడ లోకల్లో ఉంది కాబట్టి ఆ ఫైల్ అని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్. సో పార్కెట్ అండర్ స్కోర్ బేసిక్ కదా. ఓకే, సో పార్కెట్ అండర్ స్కోర్ బేసిక్. ఓకే చూడండి. సో క్రియేట్ టేబుల్ ఫార్మాట్ పార్కెట్ అండర్ స్కోర్ బేసిక్ డాట్ పీవై. మీరు డిలీట్ అయిన చేసుకోవచ్చు లేకపోతే డౌన్లోడ్ అయిన చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేస్తారో యూ కెన్ డౌన్లోడ్ ఇట్. చూడండి ఇమ్మీడియట్గా డౌన్లోడ్ అయింది. సో కావాలంటే చూడండి డౌన్లోడ్ అయింది కదా. ఓకే, సో ఫర్ టైమింగ్ అయితే నేను రిఫరెన్స్ ఫైల్స్ ఏమి ఇవ్వటం లేదనమాట. చూద్దాం దాని గురించి నెక్స్ట్ దాంట్లో. సో దాని తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా నేను ఏమి ఇవ్వటం లేదు. అండ్ లేక్ హౌస్ అయితే నేను యాడ్ చేస్తాను అనమాట. బేసికల్గా మీరు ఇందాక ఏదైతే ఫైల్ పాత్ టేబుల్స్ ఇచ్చారో అది ఎక్కడ, టెంప్ లేక్ హౌస్ అనమాట. సో ఆల్రెడీ మీరు చూస్తున్నాం కదా, ఈ లేక్ హౌస్లోకి మనం టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో జస్ట్ క్లిక్ అండ్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు గైస్. ఓకే, సో కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేస్తాను మీకోసం. ఇది కూడా లేక్ వస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయి గైస్, 2 లేకౌట్స్. కానీ ఇది వచ్చేసరికి డిఫాల్ట్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్ లేకౌట్స్ని మనం రిమూవ్ చేయలేము. కావాలంటే దీన్ని డిఫాల్ట్ సెట్ చేసుకొని దీన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే నథింగ్ బట్ మీరు ఇక్కడ 2-3 లేకౌట్స్ని యాడ్ చేసిన తర్వాత ఏదైతే లేకౌట్స్ డిఫాల్ట్ ఉంటుందో దాన్ని డిలీట్ చేయడం కుదరదు. కావాలనుకుంటే దాని బదులు వేరేది డిఫాల్ట్ చేసి ఎగ్జిస్టింగ్ది డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా రకరకాల ఉంటాయి. సో మీరైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ పెద్ద ఇదేం కాదు అర్థం కాకపోవడానికి. సో నేనైతే రిమూవ్ చేస్తున్నాను. అంటే మీకు చూపించడం కోసం మనం మల్టిపుల్ లేక్ హౌసెస్లో కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలి అని చెప్పడం కోసం. ఓకే, సో అన్నీ చేసిన తర్వాత మనమైతే సేవ్ చేయాలన్నమాట. ఇది ఆటో సేవ్ కాదు, మాన్యువల్గా మనం మాత్రమే సేవ్ చేయాలి. గుర్తుంది కదా. ఓకే, సో మెయిన్ డెఫినేషన్ ఫైల్ స్పెసిఫై చేసినాం అండ్ రిఫరెన్స్ ఫైల్స్ ఇవ్వలేదు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు, జస్ట్ లేకౌట్స్ మాత్రం యాడ్ చేసాం. ఓకే, సో ఇది ఇప్పుడు నేను ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందో మనకి తెలియదు కదా. సో రన్ చేద్దాం సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ మెయిన్ డెఫినేషన్ ఫైల్లో మీరు PySparkలో ఏదైతే చేస్తారో అన్నీ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఈ పీవై ఫైల్ ఉందో సో మీరు ఏదైనా చేయొచ్చు. యూ కెన్ రైట్ ట్రాన్స్ఫర్మేషన్ రాసుకోవచ్చు, డెల్టా టేబుల్ రాసుకోవచ్చు, లేకపోతే మోడ్ ఫైల్స్కి రైట్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే PySparkలో చేస్తారో అన్నీ చెయ్యొచ్చు. ఓకే, సో దేర్ ఇస్ నో లిమిట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఆల్రెడీ చూడండి నాకు ఎటువంటి టేబుల్ అయితే లేదనమాట. ఇక్కడ స్పార్క్ టేబుల్ డేటా అనేది ఇక్కడ లేదు. సో ఈ రన్ చేసిన తర్వాత అప్పుడు మనకి క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ద స్పార్క్ జాబ్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్. ఇందాక మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇది లేదు. ఎప్పుడైతే నేను రన్ చేశానో అప్పుడు మాత్రమే ఎన్ని ఆ, ఎప్పుడు ఈ స్పార్క్ జాబ్ అనేది సబ్మిట్ చేసారో వస్తుంది అనమాట. రన్స్కి వచ్చి రిఫ్రెష్ చేయండి మీరు. ఓకే, అప్లికేషన్ నేమ్, ఎప్పుడు సబ్మిట్ చేస్తారో, ఎవరు సబ్మిట్ చేస్తారో, స్టేటస్ ఏంటిది, డ్యూరేషన్ ఏంటిది, రన్ కైండ్ ఏంటిది, లివ్ ఓకే లివ్ ఇట్.
ఇప్పుడు మనకి ఇది సక్సెస్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, అంటే అంతా బాగా రాశాను అనుకోండి, సక్సెస్ అయితే ఏదైనా ఎర్రర్ ఉంటే ఫెయిల్ అయితే సింపుల్. సో నేను ఇది ప్రిపేర్ అవ్వడానికి ఆన్లైన్లో చూస్తే ఇక్కడ ఒక వీడియో ఉంది, అది కూడా ప్రాపర్గా లేదనమాట. నేను ఒక 3-4 అవర్స్ వర్క్ అరౌండ్ చేసి ఎలా చేయాలి, అన్ని ఆప్షన్స్ ఎలా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఒక 3-4 అవర్స్ టైం పట్టింది నాకు ఇది ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, ఎందుకంటే కొత్తది ఎవరు కూడా చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బట్ మనం అయితే ట్రై చేస్తున్నాం A to Z ఆప్షన్స్. ఓకే, సో ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి, సో డోంట్ థింక్ అన్నా. ఓకే, సో రన్నింగ్ చూసుకోవచ్చు, ఇంకా 1 minute 12 seconds అయితే ఉందన్నమాట. మేబీ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, చూసారా, స్పార్క్ టేబుల్ డేట్ అనేది క్రియేట్ అయింది. సో ఇది కొంచెం పక్కన, ఐ థింక్ సక్సెస్ అయింది మంది. సో రన్ అవుతుంది, ఇట్స్ ఓకే, సక్సెస్ ఖచ్చితంగా. ఎన్ని వస్తున్నాయి guys? సో షోయింగ్ 3 records, ఈ ఐడి, ఈ నేమ్, ఈ లొకేషన్, ఎస్ వాల్యూ. ఓకే, సో ట్రై టు రిఫ్రెష్. ఇది ఇంకా రన్ అవుతాను ఉంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, చూసారు కదా, ఏమైంది, స్టేటస్ సక్సెస్ వచ్చింది అనమాట. ఓకే, సో డ్యూరేషన్ ఆల్మోస్ట్ 2 minutes పట్టింది అనమాట. సో ఇలా మనకి ఏంటంటే స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అర్థమైంది కదా. సో మీరు కావాలనుకుంటే మళ్ళీ రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ టైమింగ్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఒకసారి రన్ చేస్తాను చూద్దాం. సో మనకి 3 records మాత్రమే ఉంది. ఇంకోసారి రన్ చేస్తే మనకి అపెండ్ అవ్వాలి, అంటే ఏదైతే ప్రీవియస్ డేటా ఉందో ఈ కొత్తగా వచ్చిన డేటా అనేది యాడ్ అవుతుంది అనమాట. చూద్దాం వర్క్ అవుతుందా లేదో. సో మీరు ఎన్నిసార్లు రన్ మీద క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ మెసేజ్లు వస్తుంటాయి. 11:06కి 11:09కి మళ్ళీ ఎక్కడ కూడా చూసుకుంటే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదట కదా. ఓకే, చూడండి ట్వీట్ స్టేటస్. ఓకే, సక్సెస్ వచ్చింది కదా. సో ఇప్పుడు 6 records రావాలా. ఓకే గైస్, అబ్జర్వ్ చేస్తారా, ఇందాక 3 records ఉంది, ఇప్పుడు 6 records. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. సో స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది గైస్, అయితే ఇంకా మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే నేను ఈ మెయిన్ డెఫినేషన్ ఫైల్ ఏదైతే ఉందో ఇది డిలీట్ చేస్తాను అనమాట. సో ట్రై టు డిలీట్. ఓకే, మనమైతే ఫైల్ కూడా డిలీట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇందాక రిఫరెన్స్ ఫైల్స్ చూడాలి, అవి ఎలా చేయాలి ఏంటనే చూపిస్తాను. ఓకే, సో నేనైతే ఒక 2 రిఫరెన్స్ ఫైల్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ, మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్స్, స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది. ఓకే గైస్,
ఇక్కడ బేసికల్గా నేను రెండు రిఫరెన్స్ ఫైల్స్ తీసుకున్నాను. ఒకటి మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్, రెండోది స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే ఇది మీకు జస్ట్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే ఈ రెండు కూడా డాట్ పీవై అనమాట. ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పీవై పైథాన్ కాబట్టి పీవై ఎక్స్టెన్షన్ ఉంటుంది. అయితే ఈ రెండు రిఫరెన్స్ ఫైల్ ఏదైతే ఈ రెండు రిఫరెన్స్ ఫైల్స్ ఉన్నాయో ఆ మెయిన్ డెఫినేషన్ ఫైల్కి ఎలా ఉన్నాయి ఏంటనేది చూడొచ్చు అనమాట. చూడండి, ఫ్రమ్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపోర్ట్ రన్ యాజ్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్, ఇది పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. అలానే ఫ్రమ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపోర్ట్ రన్ యాజ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్. అంటే మనకి సో ఈ పేర్లు ఏం పేరు, ఈ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో వాటి పేర్లు ఏం పేరు, మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫైల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం అన్నమాట. చూడొచ్చు, మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు ఫైల్స్ ఏదైతే పేర్లు ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేస్తున్నాం. చూడండి, ఫ్రమ్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపోర్ట్ రన్ యాజ్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్. అలానే ఫ్రమ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంపోర్ట్ రన్ యాజ్ ఎ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్. అంటే మీరు ఎన్నైతే రిఫరెన్స్ ఫైల్స్ యాడ్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా మెయిన్ డెఫినేషన్ ఫైల్లో స్పెసిఫై చేయాలన్నమాట. గుర్తుంది కదా, రిఫరెన్స్ ఫైల్స్ అంటే నథింగ్ బట్ చైల్డ్. ఈ చైల్డ్ ఫైల్స్ పేరెంట్ లో కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఓకే, అందువల్ల దాని రిఫరెన్స్ ఫైల్స్ అన్నది అర్థమైంది కదా. ఇప్పుడు నేను రెండు రిఫరెన్స్ ఫైల్స్ యూజ్ చేస్తున్నాను కదా, ఆ రెండు రిఫరెన్స్ ఫైల్స్ కూడా మెయిన్ డెఫినేషన్ ఫైల్ అయితే సో ఇంపోర్ట్ చేశాను అనమాట. ఓకే, దాని తర్వాత కోడ్ మొత్తం సేమ్, కాకపోతే ఇక్కడ మళ్ళీ ఈ ఏదైతే ఉందో రన్ యాజ్ వాటికి స్పార్క్ సెషన్ అనేది నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే, స్పార్క్ సెషన్ అనేది స్పెసిఫై చేస్తాను. చూడండి, ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్ ఇదే కదా, సేమ్ కదా, రన్ యాజ్ అని ఉంది కదా. సో దానికి ఏంటంటే స్పార్క్ సెషన్ అనమాట. మనం ఏదైతే స్పార్క్ క్రియేట్ చేసినప్పుడు సెషన్ వస్తుందో ఆ సెషన్ ని ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను. అలానే స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ స్కోర్ రన్ కూడా ఏదైతే స్పార్క్ సెషన్ ఉందో అదే స్పెసిఫై చేశాను. నేను అంతకు మించి నేనేం చేయలేదు, రిమైనింగ్ కోడ్ మొత్తం కూడా సేమ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇందాక మనం టేబుల్ క్రియేట్ చేసాం కదా, దాన్ని డిలీట్ చేస్తాం. ఓకే, ఎందుకంటే మీకు తెలియాలి కదా అసలు నిజంగా ఇది వర్క్ అవుతుందో లేదో మీకైతే క్లారిటీ రావాలి. చూడండి, మనకి స్పార్క్ టేబుల్ లేదని ఒక టేబుల్ అయితే ఆల్రెడీ లేదు, డిలీట్ చేసాం అనమాట ఇప్పుడే. సో అర్థమైంది కదా. సో మనం ఏదైతే రెఫరెన్స్ ఫైల్స్ యూజ్ చేస్తామో ఆ ఫైల్స్ని మెయిన్ డెఫినేషన్ ఫైల్లో కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ స్పార్క్ అండర్ స్కోర్ సెషన్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే స్పార్క్ సెషన్ క్రియేట్ చేస్తున్నామో అది ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. దాట్స్ ఇట్. సో ఇక్కడికి వస్తే లాజిక్ వచ్చేసరికి సో డెఫినేషన్ రన్ స్పార్క్ సెషన్ అండ్ ఇక్కడ మీరు ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ నేను వేరే రెఫరెన్స్ ఫైల్స్లో కోడ్ అనేది ఎలా రాయాలి అని చూపిస్తాను. సో ఇది జస్ట్ మీకు డెమో పర్పస్ అనమాట. ఓకే, చూడండి, రెండిట్లో కూడా పేరు మార్పు, లాగ్ ఫ్రమ్ ద స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్, లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా స్పెసిఫై చేయొచ్చు. అర్థమైంది కదా. సో రిఫరెన్స్ ఫైల్స్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి ఏంటి అనేది సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఇప్పుడు నేను అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. సో ఓకే, అలానే రిఫరెన్స్ ఫైల్స్ కూడా మెయిన్ స్మాల్. చూడండి, నేను రెండు ఫైల్స్ చూడండి, అప్లోడ్ ఫైల్స్ అండి రెండు అనమాట. ఇక్కడ మెయిన్ డెఫినేషన్ ఫైల్ వచ్చేసరికి ఒకటి. అర్థమైంది కదా, అంటే లేకోస్ ఆల్రెడీ ఉంది. నేను ఇంకా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంకా మనం అయితే దాని గురించి మాట్లాడలేదు కదా, సో ఇది కూడా చెప్తాను. బట్ మీరు అనుకోవచ్చు ఈ రిఫరెన్స్ ఫైల్స్ నిజంగా వర్క్ అవుతున్నాయి లేదంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి అనమాట. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను ప్రాపర్గా. ఓకే, మీరు ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ ఖచ్చితంగా సేవ్ చేసుకోండి, లేకపోతే ఇది మాన్యువల్ అనమాట, సేవ్ ఆటోమేటిక్ కాదు, గుర్తుంచుకోవాలి. సేవ్, ఎందుకంటే ఒక్కోసారి మిస్టేక్ జరుగుతుంటుంది కాబట్టి దాన్ని రివర్ట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట. నాకు తెలిసి సేవ్ అనేది మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ డెఫినేషన్ ఫైల్ ఇంట్రొడ్యూస్ చేసినాం, అలానే రెఫరెన్స్ ఫైల్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినాం కాబట్టి జస్ట్ రన్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం.
సో దీని తర్వాత ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయితే దీని తర్వాత అసలు రిఫరెన్స్ ఫైల్స్లో కూడా మనం టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక నిజంగా ఈ వర్క్ అవుతున్నాయి అనే ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎలా ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో కంప్లీట్ ఏ టు జెడ్ అనేది నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది క్రియేట్ ఇంకా రన్నింగ్ లో ఉంది. ఈ ఫైల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, దీన్స్ లైక్ టేబుల్ ఏమైనా క్రియేట్ అయిందా? ఓకే, సో టేబుల్ అయితే క్రియేట్ అయింది చూడండి. బట్ ఇందాక ఈ టేబుల్ ఆల్రెడీ నేను డిలీట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు క్రియేట్ అయింది. ఓకే, చూసారు కదా, షోయింగ్ 3 rows అండ్ ఈ ఐడి, ఈ నేమ్, లొకేషన్, ఎస్బైల్. ఓకే, సో రిఫ్రెష్, చూసారు కదా, సక్సెస్ అయింది అనమాట. ఓకే, సో బట్ మీకు డౌట్ రావచ్చు, ఆ రిఫరెన్స్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎలా చెప్తాం, హౌ డు యూ సే దట్? మనకి మెయిన్ డెఫినేషన్ ఫైల్లో మీకు టేబుల్ ఉంది కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్, క్రియేట్ అయింది. ఓకే, బట్ రిఫరెన్స్ ఫైల్స్లో ఎలా వర్కౌట్ అయింది ఎలా చెప్తామంటే బేసిక్గా మనం లాగ్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీని గురించి చెప్దాం. అప్లికేషన్ ఏముంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా వరకు మనకు అర్థం కావడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇలా అన్నాను తప్పుగా అనుకోవద్దు. సో రన్ డీటెయిల్స్, స్టేటస్ ఏంటి, సక్సెస్, అప్లికేషన్ ఐడి అండ్ టోటల్ డ్యూరేషన్, ఎంతసేపు క్యూడ్ ఉంది, రన్నింగ్ డ్యూరేషన్ ఎంత, లివి ఐడి, ఎవరు సబ్మిట్ చేశారు, ఎప్పుడు చేశారు, రన్ టైం ఇన్ఫర్మేషన్ అంటే ఎన్విరాన్మెంట్ ఉంది కదా, స్పార్క్ వర్షన్ ఏంటిది, డెల్టా వర్షన్ ఏంటిది అలాంటివి, అండ్ డ్రైవర్స్ ఎన్ని, అండ్ డ్రైవర్ మెమరీ, ఎగ్జిక్యూటర్స్, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అనమాట. అంటే ఏదైతే మనకి ఎన్విరాన్మెంట్ ఉందో ఆ ఎన్విరాన్మెంట్ కాన్ఫిగరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ సో జాబ్స్ మనకి ఏమి ఉన్నాయి ఏంటి అనేది, ఒకవేళ ఇది మినిమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇక్కడ ఉంటుంది ఆప్షన్ అనమాట మీకు కావాలనుకుంటే. సో అలానే డయాగ్నోస్టిక్స్ మీకు కావాలంటే, సో ఏం లేవు, ఫర్ టైమింగ్ ఎనేబుల్ చేయలేదు, రిసోర్సెస్ ప్రివ్యూ. ఓకే, అంటే సో స్పార్క్ రిసోర్స్ యూసేజ్ అనమాట, టోటల్ డ్యూరేషన్, ఐడియల్ టైం, ఎఫిషియన్సీ, ఇదే ఒకవేళ ఫోకస్ మోడ్లో కూడా చూసుకోవచ్చు ఏంటి అని, రన్నింగ్ ఏంటి, ఎన్ని అలకేట్ ఏంటి అనేది మీకు కావాలనుకుంటే. ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీరు అన్ని కూడా సో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత లాగ్స్ ఉంటుంది ఇక్కడ. సో డ్రైవర్ లేటెస్ట్. ఓకే, ఓకే, మీరు చూడండి, లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్, లాగ్ ఫ్రమ్ ద స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తారా, మనకి రెఫరెన్స్ ఫైల్స్ లో ఇయే ఉంది, లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్, లాగ్ ఫ్రమ్ ద స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్స్. కావాలంటే మీకు ఒకసారి చూపిస్తూ చూడండి, ఎడిట్ ఏముంది గైస్, లాగ్ ఫ్రమ్ ద స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకోటి ఏముంది, లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్, లాగ్ ఫ్రమ్ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, అంటే ఈ రెండు రిఫరెన్స్ ఫైల్స్ మనకి రీడ్ అయినట్టే కదా ఇక్కడ. సో ఇక్కడ రీడ్ అయినట్టు అనమాట, ఏదైనా ఎర్రర్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది అనమాట. ఓకే, అలానే డేటా ఏంటి అనేది కూడా మీకు చూడొచ్చు అనమాట, అంటే మన ఫైల్ పాత్ర ఏమి ఇచ్చేసింది చూడండి ఇక్కడ. ఏం ఫైల్, సో EMP_employee, సో డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాపీ పాత్, ప్రాపర్టీస్ అలా మనకి చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. అలానే ఐటమ్ స్నాప్ షాట్స్ ఏమి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు, లోడ్ అవుతుంది. సో లాంగ్వేజ్ ఏంటిది, ఫైల్ టైప్ ఏంటిది, డెఫినేషన్ ఆఫ్ ఫైల్స్, రిఫరెన్స్ ఫైల్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, లేకోస్ రెఫరెన్సెస్, సో స్పార్క్ ప్రాపర్టీస్, ఇలా మనకి సో రకరకాల డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అలానే మానిటర్ రన్ సిరీస్. ఓకే, మనం మానిటర్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటనే. సో
మీరు కావాలంటే ఫోకస్ మోడ్లో కూడా చూసుకోవచ్చు. అంటే ఎక్కువ సార్లు రన్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. అలానే ప్రతిసారి రన్ అయినప్పుడు డ్యూరేషన్ ఎంత టైం పట్టింది, దీనికి తక్కువ టైం పట్టింది, ఇది ఎక్కువ టైం తీసుకుంది, ఇది తక్కువ టైం తీసుకుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో 2 minutes 2 minutes అలా ఉంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా కొంచెం ఈజీ అనమాట, ఇక్కడ పెద్ద కష్టం అయితే ఉండదు. అలానే ఇక్కడ సో టోటల్ డ్యూరేషన్ అంటే ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్స్ అలొకేషన్, ఎగ్జిక్యూటివ్ ఐడియాలు, కంప్లీషన్, క్యూ అంటే సో ఇది ఎంత టైం పట్టింది ఏంటి అనేది మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో నో నీడ్ టు వరీ ఇన్ డెప్త్గా అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో అది మనకు అర్థమైతే చాలు. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే, ఇందాక లాగ్ ఫ్రమ్ స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్, లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడ మీకు ఎర్రర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది అనమాట. మీకు ఎర్రర్ వచ్చిందంటే అక్కడ రెడ్ కలర్లో వస్తుంది. దాన్ని బట్టి అసలు ఎందుకు ఏంటంటే మీరు ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ డిలీట్ చేస్తున్నాను. డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే. సో నేను అన్ని చేశాను కదా డిలీట్. ఇప్పుడు ఏం చేస్తానంటే అలానే లేకోస్లో కూడా టేబుల్ డిలీట్ చేస్తాను. డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే గైస్, స్పార్క్ టేబుల్ డేటా అనేది లేదు కాబట్టి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, మళ్ళీ మీ డౌట్ రావచ్చు. లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎడిట్ చేస్తాను మొత్తం. ఎడిట్. ఓకే. ఇది మెయిన్ డెఫినేషన్ ఫైల్. ఇందాక ఏదైతే ఉందో సేమ్ అదేనమాట, చూసుకోవచ్చు. సో ఇందాక అయితే పేర్లు మార్చాను, ఎందుకంటే ఫైల్ నేమ్ పేరు మార్చాను కాబట్టి ఇక్కడ కూడా పేర్లు మార్చాను. ఎందుకంటే ఫైల్ నేమ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్స్కోర్ టెస్ట్, స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్స్కోర్ టెస్ట్ కాబట్టి ఫైల్ నేమ్ పేర్లు మార్చాను. అలానే ఇక్కడ రిమైనింగ్ అంతా సేమ్ అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఈ మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇందాకేంటి, మనం జస్ట్ లాగ్ ఫ్రమ్ ద మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అలా ఏం చేస్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, అంటే రెఫరెన్స్ ఫైల్స్లో కూడా ఒక టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ టేబుల్ ఏమైంది, మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. కాకపోతే ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను కాకపోతే అదే ఇచ్చానండి. సో టేబుల్ నేమ్ ఇక్కడ ఏంటిది మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా, ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. అంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే ఈవెన్ దో రిఫరెన్స్ ఫైల్స్ యూజ్ చేసినా ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందని ఎలా చెప్పగలం అనే ఒక థాట్ రావచ్చు అనమాట. సో దాన్ని మీకు క్లారిఫై చేయడం కోసం ఇప్పుడు మనకేంటి ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది, ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది, ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది. అంటే 3 టేబుల్స్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకే. అంటే నథింగ్ బట్ రిఫరెన్స్ ఫైల్స్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. సో దాని తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ వద్దాం. అప్లోడ్, టెస్ట్. ఓకే. అప్లోడ్ అవుతుంది. ఓకే. సో రెఫరెన్స్ ఫైల్స్ ఉన్నాయి కదా, టెస్ట్. సో మెయిన్ డెఫినేషన్ ఫైల్ అప్లోడ్ చేసినాం, దాని తర్వాత రెఫరెన్స్ ఫైల్స్ 2 ఉన్నాయి కదా. దానికి ఏం అవసరం లేదు. సేవ్ చేయడం మర్చిపోవద్దు. సేవ్ చేయకుండా మళ్ళీ నాకు వర్క్ అవ్వలేదంటే మనం ఏం చేయాలన్నమాట, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా సేవ్ చేయాలి. అండ్ లేక్ హౌస్లో అయితే మనకి ఎటువంటి టేబుల్స్ అయితే లేవు అనమాట, అన్ని కూడా ప్రాపర్గానే ఉన్నాయి. ఓకే. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. ఓకే. రన్ చేద్దాం గైస్. రన్ అవుతుంది. ఈ పీవై ఫైల్స్ అంటే పైథాన్ లో మీరు కోడ్ రాసేటప్పుడు ఇంటెండెంట్ గా ఉంటుంది. ఇంటెండేషన్ అది ప్రాపర్ గా ఇవ్వాలి, ఏ మాత్రం ఇచ్చినా ఎర్రర్ వస్తుంది అన్నమాట. నిన్న నాకేంటంటే ఎందుకు ఎర్రర్ వస్తుంది అర్థం కోడ్ అంతా రాసిన కానీ ఆ స్పేసెస్ ఉంటుంది అనమాట. అంటే 4 ఒక ట్యాబ్ కానీ 4 స్పేసెస్ అలా ఉంటుంది అనమాట. సో కోడ్ మొత్తం బాగానే ఉంది, బట్ ఎందుకు ఎర్రర్ వస్తుందా అంటే ఎర్రర్ అనేది తెలుసు. సో ఇంకా ఎక్కడ వస్తుంది అంత ప్రాపర్ ఉందనేది
అర్థం కాలేదనమాట. కోడ్ అంతా కరెక్ట్. అంటే స్పేసెస్ ఎక్కడ మిస్టేక్ అయిందనమాట. సో దానికోసం నేను ఏం చేశానంటే ఆన్‌లైన్ పైథాన్ ఫార్మాటర్ ఉంటదనమాట ఎడిటర్. సో దాన్ని యూజ్ చేసుకొని ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే అది ప్రాపర్‌గా అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తుందనమాట. ఓకే. సో ఆన్‌లైన్ హెల్ప్ తీసుకొని అలా చేస్తే అంటే మనకి కోడ్ అనేది ప్రాపర్‌గా అలైన్ చేసేస్తుందనమాట. సో దాన్ని తీసుకొని చేస్తే మళ్ళీ వర్క్ అయింది. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న ఎర్రర్స్ వస్తుంటాయి. బట్ వాటన్నిటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఎర్రర్స్ వస్తేనే మనం నేర్చుకుంటాం. అన్ని సక్సెస్ అయితే ఇంక మనకేముంది అంతా వచ్చు అనుకుంటాం. కానీ ఎప్పుడోసారి ఎర్రర్ వచ్చినప్పుడు అప్పుడు టెన్షన్ పడతాం. సో ఎర్రర్స్ వస్తుండాలా, నేర్చుకుంటుండాలా. ఓకే. ఇట్స్ వెరీ ఫాస్ట్. గుడ్. రిఫ్రెష్. చూసారా గైస్? మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. ఓకే. సో చూడండి లోడ్ అవుతుంది. సో 3 రికార్డ్స్ ఉన్నాయి. స్మాల్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. మీరు ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకోవచ్చు. అంటే PySparkలో ఏదైతే యూజ్ చేస్తామో అన్నీ చేయొచ్చు. చూసారు కదా 3 టేబుల్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అంటే నథింగ్ బట్ మన మెయిన్ డెఫినేషన్ ఫైల్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అలానే రిఫరెన్స్ యూజ్ చేసుకొని 3 టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అంటే ఈ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నట్టా లేనట్టా? ఇలా మీరేంటంటే మెయిన్ డెఫినేషన్ ఫైల్ అని ఇచ్చుకోవచ్చు. రిఫరెన్స్ ఫైల్ అని ఇచ్చుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా? ఓకే. సో దీని తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఓకే. ఎందుకంటే ఆప్షన్ కూడా ఉంది కదా! సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది సో మీకైతే క్లారిటీ వస్తుందన్నమాట. సో ఈ డిలీట్ చేస్తాను. డిలీటా? డిలీట్. సో డిలీట్, డిలీట్. ఓకే. నేను రిఫరెన్స్ ఫైల్స్ అయితే అన్ని డిలీట్ చేశాను. ఫస్ట్ ఇది చూద్దాం. సో ఇక్కడ నేను ఎటువంటి రిఫరెన్స్ ఫైల్స్ అయితే ఎడిట్ చేయడం లేదు. జస్ట్ మెయిన్ డెఫినేషన్ ఫైల్ మాత్రమే. సో ఇక్కడ ఏం లేదు కూడా జస్ట్ స్పార్క్ ఫిష్‌ని క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే నేను ఇక్కడ ఫైల్ పాత్ అన్నీ కూడా కామెంట్ చేశాను. టేబుల్ నేమ్ కానీ ఫైల్ పాత్ అన్నీ కూడా కామెంట్ చేశాను. గుర్తుంచుకుంటాను. పార్కెట్ ఫైల్ పాత్ అన్నీ కూడా కామెంట్ అయి ఉన్నాయన్నమాట. సో బట్ ఇక్కడ మనకి ఫైల్స్ ఎక్కడ ఫైల్ పాత్ టేబుల్ నేమ్ ఎక్కడ వస్తుందంటే త్రూ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా వస్తున్నాయి. ఓకే. సో ఎలా వస్తున్నాయి? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా వస్తున్నాయి. అంటే ఏంటంటే సో ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఏదైతే లోడ్ అనే ఫంక్షన్ ఉందో దీనికి sys డాట్ ఆర్గ్యుమెంట్ 1 అలానే ఇక్కడ కూడా టేబుల్కి sys డాట్ ఆర్గ్యుమెంట్స్ 2 అంటే మీరు ఇక్కడ మనకి ఏదైతే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉందో ఇక్కడ ఎన్ని ఇవ్వచ్చు కానీ ప్రతి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్కి స్పేస్ అనేది ఇవ్వండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఏమి ఇస్తాం? ఫైల్ పాత్ ఇస్తాం. అంటే ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ పాత్ అనేది ఎందుకంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కాబట్టి సిస్ డాట్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్‌ది. ఇది రెండో దానికి స్పేస్ ఇచ్చి అక్కడ జస్ట్ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇస్తే సరిపోతుందన్నమాట. సో మెయిన్ వైల్ నేను ఇక్కడ అన్ని డిలీట్ చేస్తాను. సో మీకు క్లారిటీ ఉంటుంది. డిలీట్ అలానే సో డిలీట్ అలానే స్పార్క్ టేబుల్ కూడా డిలీట్. గైస్ చూడండి ఎటువంటి టేబుల్స్ అయితే లేవు మనకి. ఓకేనా? సో ఇప్పుడు సో ఈ ఫైల్‌ని నేను అప్‌లోడ్ చేస్తున్నాను. అర్థమైంది కదా! కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటనేది ఈ లోడ్ అనే ఫంక్షన్ కూడా నేను sys డాట్ ఆర్గ్యుమెంట్స్ 1 అండ్ ఈ సేవ్ యాస్ ఎ టేబుల్ ఫంక్షన్ కూడా sys డాట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో ఫస్ట్ ఇది కూడా డిలీట్ చేస్తాను మెయిన్ డెఫినిషన్ ఫైల్. అప్‌లోడ్. సో బ్యాక్. ఓకే. టెక్స్ట్. సో లోడ్ అవుతుంది. అప్‌లోడ్ చేశాం కదా! ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడే కాపీ చేద్దాం. కాపీ స్పేస్ గైస్ స్పేస్ ఇచ్చాను. దాని తర్వాత టేబుల్ నేమ్. దట్స్ ఇట్. ఓకే. సో ఇలా నేను ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేశాను. కావాలంటే మీకు నోట్ ప్యాడ్‌లో వేరే దాంట్లో చూపిస్తా చూడండి. చూసారా?
సో ఇది ఒకటి, ఇది ఒకటి అన్నమాట. ఓకే, సో ఇదో ఫస్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఫైల్ పాత్ ఇది వచ్చేసరికి టేబుల్ వచ్చేసరికి సెకండ్ లైన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇది మనకు అవసరం లేదు ఇంకా. సో మెయిన్ డెఫినేషన్ ఫైల్ అప్లోడ్ చేసిన, రిఫరెన్స్ ఫైల్స్ మనకు అవసరం లేదు, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన, లేకౌట్స్ ఇచ్చిన, సేమ్. గైస్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎటువంటి టేబుల్ అయితే లేదు, స్పార్క్ టేబుల్ లేదు అనేది. ఇప్పుడు మనం ఏదైతే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం దాన్ని బట్టి మనకి ఆ స్పెసిఫిక్ ఫైల్ పాత్కి వెళ్ళి డేటా రీడ్ చేసి మనం ఏదైతే టేబుల్ నేమ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ లో ఇస్తామో ఆ టేబుల్ అనేది మనకి రన్ టైమ్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సేవ్ చేసాం కదా, రన్ చేద్దాం. సరే, ఇది ఐదోసారి మనం రన్ చేయడం. రిఫ్రెష్. సో దీని తర్వాత స్కెడ్యూల్ చేస్తాను, దాని తర్వాత నోట్బుక్స్ లో కూడా, సారీ డేటా పైప్లైన్స్ లో కూడా స్కెడ్యూల్ చేస్తాను. రిఫ్రెష్ చూడండి, 30 seconds రన్నింగ్. గోయింగ్ ఆన్, లెట్స్ సీ. 45 seconds. Keep on refresh. ఇది క్రియేట్ అవ్వాలి మనకి. ఒక్కోసారి పేరు కూడా అవ్వచ్చు, మనం అనుకున్నట్టు అన్ని సక్సెస్ అవ్వదు. కాకపోతే నేను టేస్ట్ ఎస్ క్రియేట్ అవుతాను స్పార్క్. ఎందుకంటే నేను 1-2 సార్లు టేస్ట్ చేశాను అన్నట్లు అన్ని కూడా ప్రాపర్. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, ఎక్కడ కూడా నెట్లో కూడా అంతంత మాత్రం ఉండేది ఇవన్నీ. సో దానికోసం నేను హార్డ్ వర్క్ చేశాను అనమాట. ఓకే, రిఫ్రెష్. సో రన్నింగ్. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ టేబుల్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందని, కావాలంటే డేటా కూడా చూసుకోవచ్చు. సో ఓకే, మనకి డేటా క్రియేట్ అయింది. చూద్దాం ఒకసారి, వెరిఫై చేద్దాం. రిఫ్రెష్. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ అయింది కదా. సో కావాలంటే సో డేటా కూడా సక్సెస్. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, సో అర్థమైంది కదా. సో కాకపోతే ఇక్కడ మనకి సో డెఫినేషన్ ఫైల్ అర్థమైంది, రెఫరెన్స్ ఫైల్స్ అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, లేకౌట్స్ అన్ని ఆప్షన్స్ అనేది చెప్పాను. కాకపోతే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ స్కెడ్యూల్ ఉంది. స్కెడ్యూలింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం అయితే చూద్దాం. సో ప్రతి
2 minutes ఒకసారి చేస్తాను, ఎందుకంటే 1 minute ఏంటంటే క్యాన్సిల్ టైం తీసుకుంటుంది కాబట్టి ప్రతి 2 నిమిషాలకి ఈ నోట్బుక్ అనేది క్రియేట్ అయ్యడం చూద్దాం. సో ఇక్కడ నుంచి 12 జస్ట్ డెమో పర్పస్. ఓకే, సో నేను స్కెడ్యూలింగ్ అనేది ఆన్ చేస్తున్నాను గైస్. ప్రతి 2 నిమిషాలకి స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ వరకు టైం జోన్ అనేది మనకి ఏం అవసరం లేదు. ఎందుకు ఇది అనేది ప్రతి 2 నిమిషాలకి. ఓకే, 12 అది రీఫ్రెష్ చేస్తాను వస్తుంది. స్ట్రక్ అయి ఉండొచ్చు, మేబీ రీఫ్రెష్ చేస్తాం. True. You think something. So the schedule turn off. ఈవెన్ దో నేను ఆన్ చేసినా సరే ఇక్కడ మనకి ఆప్షన్ అనేది రాకుండా ఐ థింక్. సో ఇది ఇష్యూ ఐ థింక్ సీమ్స్ లైక్, ఎందుకంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ద స్కెడ్యూల్ రీఫ్రెష్ ఈజ్ టర్న్ ఆఫ్ అని వస్తుంది. నేను టర్న్ ఆన్ చేసే కదా. సో ద స్కెడ్యూల్ రిఫ్రెష్ ఇస్ ఆన్. ఓకే, సో నేనే ఆఫ్ చేయలేదు అనమాట. ఈవెన్ ఆన్ చేసినా సరే నాకు ఇక్కడ అప్లై అయినా రావటం లేదు. ఐ థింక్ సీమ్స్ లైక్ దిస్ ఇస్ బగ్ అని చెప్పాలి, బట్ ఇష్యూ. నిన్నైతే నేను చేశాను, సక్సెస్ఫుల్గా రన్ కూడా చేశాను. ఓకే, బట్ ఈ రోజు అయితే రావటం లేదు ఎందుకో, బట్ మీరైతే ట్రై చేయండి, ఇట్స్ ఓకే. సో నథింగ్ విల్ రాంగ్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఎందుకు రావటం లేదంటే, సో ద స్కెడ్యూల్ రిఫ్రెష్ ఇస్ టర్న్ ఆఫ్ అని వస్తుంది, కానీ నేను ఈవెన్ దో ఆన్ చేసినాను అనమాట. ఓకే, మీరు చూస్తున్నాం కదా, ఆన్ చేసా కదా, అయినా సరే నాకు ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ అనేది డిజేబుల్ అయింది అనమాట. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ నాట్ బగ్ అని చెప్పాలి, అలా ఉండకూడదు కదా. ఓకే, సో దాని తర్వాత యూజ్ రీట్రై పాలసీ టు ఆటోమేటికల్ రీస్టార్ట్ ద జాబ్ వెన్ ఇష్యూస్ హ్యాపన్. అంటే ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పార్క్ జాబ్ డెఫినేషన్ క్రియేట్ చేస్తారు, రన్ చేస్తున్నాం త్రూ స్కెడ్యూలింగ్ అనే ఆప్షన్ ద్వారా. అయితే మీకు కొన్నిసార్లు ఖచ్చితంగా ఇష్యూస్ అనేది రావచ్చు, అవునా కదా, ఖచ్చితంగా వస్తాయి ఇష్యూస్ అనేవి. అలాంటప్పుడు మాక్సిమం రీట్రై అటెంప్ట్స్, ఓకే, ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మ్యాక్స్ రీట్రై అటెంప్ట్స్ ఎన్నిసార్లు రీట్రై అనేది చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, లేకపోతే 5 టైమ్స్ చేయొచ్చు, 10 టైమ్స్ చేయొచ్చు అనేది మనమైతే స్పెసిఫై చేయాలి. అలానే ఏదో అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అంటే ఎన్నిసార్లు అయినా సరే ఇష్యూ వస్తే మళ్ళీ రీట్రై చేయండి, మళ్ళీ రీట్రై చేయండి, ఇలా అన్లిమిటెడ్. సో అర్థమైంది కదా. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు 5 టైమ్స్ చేయాలో లేకపోతే 10 టైమ్స్ చేయాలని స్పెసిఫై చేయొచ్చు. అలా వద్దు, ఎలా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అంటే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అలానే ఇక్కడ ఏంటి, టైం బిగిన్ ఈచ్ అటెంప్ట్ అంటే ప్రతిదానికి టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెయిల్ అయిందండి, నెక్స్ట్ అటెంప్ట్ చేయడానికి ఎంత టైం గ్యాప్ ఉండాలి, ఎంత టైం డిఫరెన్స్ ఉండాలి అనేది స్పెసిఫై చేస్తుంది. అది 5 minutes లేదా 10 seconds ఏంటి అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఈ ఆప్షన్స్ అనేది, ఈ రీట్రై పాలసీ అనేది ఎందుకు, ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మీకైతే అర్థమైంది అనుకుంటుంది, బట్ ఇట్స్ వెరీ సింపుల్. టైం బిట్వీన్ ఈచ్ అటెంప్ట్ అండ్ ఎలా అన్లిమిటెడ్ అటెంప్ట్స్, మ్యాక్సిమం రీట్రై అటెంప్ట్స్, అసలు ఆన్ చేయాలా వద్దా, దాట్స్ ఓకే. సో ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోసారి చూద్దాం. ఇది మన బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఈవెన్ నేను ఇక్కడ ప్రాపర్గా ఇచ్చాను ఫినిష్. ఓ ఓకే, ఇప్పుడు వచ్చింది గ్యాస్. ఓకే, సో 11:42. ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకైతే ఎనేబుల్ అయింది. సో నేను
సరే 11:42 స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి 2 నిమిషాలకి అండ్ రేపు దాకా జస్ట్ ఇది డెమో పర్పస్, డోంట్ వరీ అబౌట్ ఇట్. 11:42 ప్రతి 1 మినిట్ వచ్చేస్తాం. ఓకే, సో 11:42 అప్లై. ఓకే, మన స్కెడ్యూలింగ్ అనేది ఆన్ చేసాం అనమాట. ఇప్పుడు రన్స్కి వెళ్దాం. సో గుర్తుంచుకోండి, ఒక 3 రికార్డ్స్ మాత్రమే ఉందన్నమాట. సో ఒక 3 అటెంప్ట్ చూసి మనం దీన్ని స్టాప్ చేసి మళ్ళీ డేటా పైప్లైన్స్ లో కూడా ఎలా చేయాలి అటెంప్ట్ చూద్దాం. మెయిన్ మళ్ళీ ఇది రన్ అవుతుందో చూద్దాం. ఓకే, చూడండి ఫీల్డ్ స్టేటస్కి వచ్చింది కదా. ఏమొచ్చింది అక్కడ? స్కెడ్యూల్ వచ్చింది. ఇందాక దాకా మాన్యువల్ అంటే మనం మాన్యువల్ గా రన్ చేసింది. ఇప్పుడు వచ్చేసరికి స్కెడ్యూలింగ్ చేసాం అనమాట. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఇది ఆటోమేటిక్ అవుతుంటుంది. మీన్ వెల్ మనం వేరే ట్యాబ్ లో కూడా డేటా పైప్లైన్స్ రెడీగా ఉంచుతాం. వేరే తీసుకోవచ్చు వర్క్ స్పేస్, నథింగ్ రాంగ్. డేటా పైప్లైన్స్ మోడిఫై. ఓకే, ఇక్కడ చూడండి స్కెడ్యూల్ క్యాన్సిల్ వచ్చింది. ఎందుకు ఇలా క్యాన్సిల్ వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం, ప్రతి మినిట్ కరెక్ట్ చేస్తున్నాం. కానీ ఇది టైం ఎంత తీసుకుంటుంది? ఒక్కోసారి 2 నిమిషాలు తీసుకుంటుంది, ఒక్కోసారి నిమిషంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒక్కోసారి ఏంటంటే టైం ఓవర్ ల్యాప్ అవడం వల్ల నెక్స్ట్ స్కెడ్యూల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. అందువల్ల ప్రతి నిమిషం కాదు, నేను ఏంటంటే డెమో పర్పస్ అలా పెట్టాను. కానీ మినిమం ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం తీసుకుంటుంది అనేది ఒక 10 మినిట్స్ గ్యాప్ అయితే ఉండాలన్నమాట. అంతేగాని ప్రతిసారి ఇప్పుడు మనం 10 మినిట్స్ ఆగలేం కదా ఇక్కడ లైవ్ క్లాసెస్. ఓకే, అందువల్ల నేను 1 మినిట్ స్కెడ్యూల్ చేశాను అనమాట. ఓకే, అర్థమైంది కదా ఇది ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అనేది. సో ఇది డిలీట్ చేస్తాను, ఆల్రెడీ చేశాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రన్ చేయాలి. ఒక 2 సార్లు సక్సెస్ వస్తే చాలు. చూడండి ఎంత టైం తీసుకుంది, 2 నిమిషాలు. అందువల్ల 2 క్యాన్సిల్ అయింది. ఓకే, ఓకే సక్సెస్ ఒకటి అయింది. ఇంకొకసారి వస్తే దీన్ని లాక్ చేస్తాం. డేటా వచ్చిందని చెప్తున్నా. ఇందాక 3 రికార్డులు అంది, ఇప్పుడు 6 రావాలా? ఓకే, 6 వచ్చినాయి కదా. ఇంకోసారి రీఫ్రెష్ అయితే సో వీ కెన్ స్టాప్ ఇట్ దిస్ 43 కదా. బట్ చూడాలి నెక్స్ట్ స్కెడ్యూల్. ఓకే, 2 మినిట్స్ కాబట్టి ఐ థింక్ 2 3 నెక్స్ట్ దానికి రావాలి. ఐ థింక్ 47, 48కి స్టార్ట్ అవ్వచ్చు. ఐ థింక్ సీమ్స్ లైక్. మెయిన్ మనం ఇది రెడీ చేసుకున్నాం. సో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. స్పార్క్ జాబ్ డెఫినేషన్
సో పేరు మారుతాం, గెట్ టెంప్ డేటా. సో సెట్టింగ్స్కి వెళ్దాం. సో మనకి ఎక్కడ ఉంది సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్ లో కూడా ఇక్కడ ఫస్ట్ మీరు వర్క్ స్పేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏదైతే మీరు స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఉందో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కదా. అయితే మనం క్రియేట్ చేసింది ఏంటి, టెస్ట్ అండర్ స్కోర్ వన్, ఇదే కదా. సో టెస్ట్ అండర్ స్కోర్ వన్ కదా, అదే మనం ఇక్కడ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, అంతకు మించి ఇంకేం ఆప్షన్స్ లేదు. ఓకే, సో డేటా పైప్లైన్స్ లో సో జస్ట్ ఆ స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది ఏ వర్క్ స్పేస్ లో ఉంది, దాని పేరేంటి, ఇంకా అంతే, ఇంకేం లేదు అన్నమాట. ఓకే, సో అంతా క్రియేట్ చేయాల్సినంతా కూడా ఇక్కడే క్రియేట్ చేయాలి మీరు ఏదైనా చేయాలనుకుంటే. ఓకే, రన్నింగ్ స్టేట్ లో వచ్చింది చూడండి, 3 క్యాన్సిల్ అయిన తర్వాత ఇది ఒకటి ఉంది కదా, ఇది సక్సెస్ అయితే తక్కిని క్యాన్సిల్ చేసేద్దాం. సో ఒకవేళ రన్నింగ్ అయ్యేది కూడా చూద్దాము. సో స్టాప్ యాక్టివ్, లోడింగ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. మనం స్టార్ట్ చేసాము. బై మిస్టేక్ ఇందాక ఒకదాని మీద క్లిక్ చేయము, వేరేది క్లిక్ చేసాం. రిఫ్రెష్. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు 9 రికార్డులు రావాలా, ఇంకా ఆఫ్ చేస్తాను ఇది. సెట్టింగ్స్, స్కెడ్యూల్, ఆఫ్, అప్లై. ఓకే, సో ఈ స్కెడ్యూల్ నేను ఆఫ్ చేశాను అన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఆఫ్ ఉంది కదా. ఓకే, ఇంకా రన్ అవ్వదు. చూసారా 9 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఈ టేబుల్లో 9 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను సో త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా రన్ చేస్తాను. ఇప్పుడు దాకా ఏంటి, మాన్యువల్గా రన్ చేసిన, త్రూ స్కెడ్యూల్ ద్వారా రన్ చేసిన, అలాగే కాకుండా డేటా పైప్లైన్స్ ద్వారా రన్ చేసినప్పుడు కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఫర్ టైమింగ్ మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 9 రికార్డులు మాత్రమే ఉన్నాయి కదా. సో లెట్ స్టార్ట్ రన్. ఇప్పుడు ఇది ఒక 2 టైమ్స్ రన్ చేద్దాం సో దట్ మనకి సో ఓకే అసలు క్లారిటీగా అసలు వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది. ప్రోగ్రెస్. సో 1 minute 50 seconds అనమాట. ఓకే, సో ఐ థింక్ టైం తీసుకుంటుంది. ఓకే, ఒకసారి చాలండి. సో మనకి ఆల్రెడీ అవుతుంది కదా, ఒకసారి సక్సెస్ అయితే చాలా ఇట్స్ ఓకే. సో టైం అనేది తీసుకుంటుంది. రిఫ్రెష్. ఓ మై గాడ్, 2 minutes దాకా వెళ్తుంది. సో మీనిమల్ ఎక్కడ కూడా చెక్ చేద్దాం. అంటే అక్కడ సక్సెస్ అయితేనే ఇక్కడ డేటా వచ్చింది. 12 రికార్డ్స్ రావాలా, ఇందాక 9 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 3, 9 + 3 12. సో ఐ థింక్ 15 అయింది కదా. అంటే అక్కడ 2 టైమ్స్ రన్ అయిందా ఏంటి, మేబీ నెక్స్ట్ది కూడా స్కెడ్యూలింగ్ అవ్వచ్చు. ఓకే, ఎనీహౌ. ఓకే, ఇక్కడ సక్సెస్ అయింది. సో సో మీరు డేటా చూడొచ్చు. సో 15 ఎందుకు వచ్చినాయి అంటే మేబీ మనం ఆఫ్ చేసే బదులే ఆల్రెడీ స్కెడ్యూలింగ్ అయి ఉంటుంది. మనం ఏదైతే స్పార్క్ జాబ్ డెఫినేషన్లో స్కెడ్యూలింగ్ ఎనేబుల్ చేసాం కదా, అది ఆఫ్ చేసేటప్పుడే ఒకటి ఎనేబుల్ అయి ఉంటుంది మేబీ. సో దానివల్ల కావాలంటే చెక్ చేద్దాం. సో క్యాన్సిల్ ఉంది కదా. ఓకే, అది చూడండి ఎన్ని వచ్చినాయి. ఓకే,
సో ఐ థింక్ దీనివల్ల మనకి ఎఫెక్ట్ అయిందనమాట. స్కెడ్యూల్డ్ మాన్యువల్గా కూడా ఇప్పుడు వచ్చిన మాన్యువల్, ఇందాక స్కెడ్యూల్డ్ అనమాట. ఓకే. సో ఇలా మనం ఏంటంటే స్కెడ్యూలింగ్ చేయొచ్చు, మాన్యువల్గా చేయొచ్చు, డేటా పైప్లైన్స్ ద్వారా ఇలా రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, మానిటర్ రన్ సిరీస్ ఇక్కడ మనకి చాలా ఉంటాయి కాబట్టి సో సో ఫోకస్ మళ్ళీ చూస్తే ఏది ఎంత టైం పట్టింది ఏంటనేది సో మనకి చాలా డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఐడియా రావడం. యావరేజ్ ఎన్నిసార్లు రన్ చేసినా 9 టైమ్స్ రన్ చేసినా లాస్ట్ 30 డేస్లో, బట్ యావరేజ్ డ్యూరేషన్ అంతా ఏంటనేది మనకైతే క్లియర్ కట్గా ఇక్కడ చాలా రిపోర్ట్స్ అనేవి ఉంటుంది అనమాట. సో దట్ మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా ఇష్యూ ఉంటే ఏంటి దాన్ని డీబగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. సో ఐ థింక్ మీకైతే అర్థమైనట్లుంది స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా షెడ్యూల్ చేయాలి, రెఫరెన్స్ ఫైల్స్, కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రతిదీ కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఎక్స్పెరిమెంట్ చేయండి, ఏదైనా ఇష్యూ ఉంటే నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ.